భాగవతంలో ఒక ఘట్టం. ఈ ఖాళీ చేసుకోవటం, ఈ శరణాగతి పొందటం అంటే ఖాళీ చేసుకోవడమే. దేన్ని ఖాళీ చేసుకోవాలి? ఈ తాదాత్మ్య సంగదోషం. అదే మురళి గురించినటువంటి ఒక ఇన్సిడెంట్. వేణువు గోపికలు అడుగుతారు కదా వేణువుని, నువ్వేం పుణ్యం చేశావు ఓ మురళి? కృష్ణుడు ఎప్పుడు నీ దగ్గర పెట్టుకొని హాయిగా తన శ్వాసని నీ లోపల పూరిస్తూ ఇంత భువనమోహనమైనటువంటి ఈ వేణు గానమును వినిపిస్తున్నారు. లోకమంతా కూడా మోహితం చెందుతుంది ఆ వేణుగానం విని. ఏమిటి నీవు చేసుకున్న పుణ్యం అంటే ఏం చెప్పింది అది? ఇదిగో నేను చూసుకారా అంతా ఖాళీ చేసుకున్నాను. నేను అంతా ఖాళీ చేసుకున్నాను కాబట్టి ఆయన తన యొక్క శ్వాసను పూరిస్తాడు, తన వేళ్లను నా పైన మీటుతుంది కదా. అందుకని ఇంత దివ్యమైన గానం నాలోంచి వస్తుంది. అది అందుకని ఖాళీ చేసుకోవడం అంటే ఏంటి? తాదాత్మ్య సంఘ దోషాలు వదలగొట్టుకోవడం. ఎలా వదలగొట్టుకోవాలి? శరణాగతి వల్లనే, ప్రణిధానం వల్లనే. అందుకు నీ మాయని నీ శక్తి అనుకొని దాటలేవు. అది నా మాయ కాబట్టి నన్నే శరణ పొందు. నన్ను శరణ పొందితే ఏమవుతుంది? నా మాయ నిన్నేం చేయదు. దీని గురుదేవులు ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు పెద్ద పెద్ద ఇళ్లలో పెద్ద ఇళ్ళు, పెద్ద భవంతులు ఉంటాయి అవునా. ఏం చేస్తారంటే వాళ్ళు కొంచెం రక్షణ కోసం కొన్ని కుక్కలను పెంచుకుంటారు. కుక్కలు పెంచుకోరు. ఆ కుక్క ఎలా ఉంటుంది? మనిషి అట్లా వస్తే చాలు, చూస్తే చాలే, రోడ్డు మీద పోతున్నా అరుస్తూనే బౌ 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 అని అరుస్తుంది కదా. సరే, కాబట్టి చాలా మంది వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే భయం. ముందు ఫోన్ చేసి పోవాల్సిందే. సరే, మొత్తానికి ఓ పని ఉండి వెళ్ళాడు. ఎవరో పాపం రామారావు గారి ఇంటికి వెళ్ళారు. వెళ్తే అది వెళుతూనే తలుపు తీయటమే ఆ కుక్క బౌ బౌ అని అరుస్తుంది. బౌ బౌ అని అరుస్తే ఏం చేయాలి? ఏ అంటే ఇంకా అరుస్తుంది. అది మీదికి వస్తుంది. ఏ అంటే సరిపోదు అక్కడ. మరి ఏం చేయాలి? రామారావు గారు అయ్యా, ఈ కుక్క అరుస్తుంది, కొంచెం దాన్ని వెనక్కి దాన్ని పిలవండి. ఆయన పిలవాల్సింది. ఆయన రామారావు గారు వచ్చి టామీ ఊరుకో, వాడు మనవాళ్లే, ఊరుకో అని ఒక్కసారి ఇట్టనగానే నా కుక్క మాట్లాడకుండా కాళ్ళ దగ్గరకు వచ్చి కూయు కూయు అంటుంది. అది తాకాడించుకుంటుంది. ఇప్పుడు రామారావు గారిని పిలవకపోతే ఆ కుక్క నన్ను చీల్చి అండాడుతుంది. అవునా? అలాగే ఈ మాయ కూడా అంతే. ఆ రాముడిని పిలవాలి, ఆ కృష్ణుడిని పిలవాలి. అవునా? అప్పుడు ఆయన శరణాగతి పొందినప్పుడు ఏమవుతుంది? ఈ మాయ అనేటువంటిది ఆయన పాదాల దగ్గర ఉంటుంది కదా, ఆయన శక్తి కదా, ఏం చేయదు. అప్పుడు ఆయన పాదాల దగ్గర ఉంది కాబట్టి రా పర్వాలేదులే, ఏం చేయట్లేదు ఈ మాయ. కాబట్టి ఆయన ఆశ్రయించిన వాటి మాయ ఏమి చేయదు. అనేక శాస్త్రాలు చెప్పింది ఇదే. ఇక్కడ ఆశ్రయించటం అనే విషయంలో చూసుకోవాలి. ఎలాగ ఆశ్రయించాలి? కాళ్ళ మీద పడి ఆశ్రయించటం, ఇదంతా ఒక ఎక్స్ప్రెషన్. ఏమిటి ఎక్స్ప్రెషను? శరణాగతికి ఒక ఇది. కానీ అక్కడ ఏం సమర్పణ చేయాలా? ఈ మనోబుద్ధులు, ఇంద్రియములే, శరీరం ఏదైతే ఉందో ఇవన్నీ నేను అంటున్నాను, ఇవేవి నీవే, నావి కావు. అవునా? కాబట్టి ఈ పరికరాలు నువ్వు నడిపిస్తున్నావు, నిజానికి నీ శక్తే. ఇది శరణాగతి. అప్పుడు ఆయన అయినప్పుడు ఆయన చూసుకోడా? నావనుకున్నప్పుడు నేనే చూసుకోవాలి. అంతే, మన బరువు మనమే పెట్టుకోవాలి. అప్పుడు ఆయన పరికరం ఎన్నుకున్నప్పుడు నువ్వు ఉపయోగించుకో స్వామి, ఇది నీవే. అప్పుడు ఆయనే చూసుకో. ఏమన్నా ఈ చూసుకోవడంలో లోకం అంతా ఇదైపోతుంది. వాళ్ళు నన్ను చూడట్లేదు, వీళ్ళు నన్ను చూడట్లేదు, వాళ్ళు చూసుకోవట్లేదు, వీళ్ళు చూసుకోవట్లేదు. నువ్వు ఎవరు చూసుకుంటారు? వాడిని చూడరాదు. అవునా కాదా? మొత్తం ఇదే కంప్లైంట్. అసలు చూసుకునేవాడు ఒక పరమాత్మే. ఆయన మీ దృష్టి పెట్టినప్పుడు నువ్వు ఆయన చూస్తే ఆయన చూస్తూనే ఉన్నాడు, మనం చూడట్లేదు.
ఆయన వాటిల్లో ప్రసరించకపోతే, ఆ శక్తి వీచి కాకపోతే ఏం జరుగుతుందో ఏమి జరగదు. కాబట్టి ఆయన ఎప్పుడూ చూస్తూనే ఉన్నాడు. చూడని వాడెవడు? ఈ మోహంలో పడి, గుణాలలో ఆకర్షించబడి దిక్కులు చూస్తున్నాడు. వెరీ గుడ్. ఇలా శరణాగతి పొందితే నువ్వు దాటవచ్చయ్యా. అంత కష్టమేమి కాదు. అది కష్టతరమే. కానీ నన్ను పట్టుకున్న వాడికి కష్టం కాదు. ఓహో! బావుంది. మరి ఇది అందరూ పట్టుకోవచ్చు కదా భగవంతుడిని. మాయను దాటొచ్చు కదా! ఆహా! పట్టుకోలేరు. పట్టుకోవడానికి కొంత యోగ్యత కావాలి కదా! చెప్తాను. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృతజ్ఞానాః ఆసురం భావమాశ్రితాః దుష్కృతినః మూఢాః నరాధమాః మాం న ప్రపద్యంతే. 3 రకాలు. దుష్కృతినః అంటే బాగా చెడ్డ పనులు, దుర్మార్గమైన పనులు చేసేవాళ్ళు. మూఢాః తమోగుణముతో బాగా బుద్ధి కప్పివేయబడిన వాళ్ళు. నరాధమాః నరులలో అధమాతి అధములు అంటే అప్పుడే మానవ జన్మ వచ్చింది. ఇంకా ఏం సాధన చేయలే. జంతు జన్మల నుంచి అప్పుడే వచ్చాడు ప్రమోషన్ అయ్యి. ఇంకా జంతు వాసనలు అవి ఇవి ఉంటాయి. నరాధములు. ఇలాంటి వాళ్ళు నన్ను శరణాగతి పొందలేరు. ఆ స్వభావం అలా ఉంటుంది ఆ గుణాల వల్ల. అవునా? కాబట్టి మాయయా అపహృత జ్ఞానాః ఆసురం భావమాశ్రితాః. ఆసురీ భావములతో వాళ్ళు ఉంటారు. దాన్నే పట్టుకుంటారు. కాబట్టి ఏమవుతున్నారు? మాయ వల్ల మాయకి వాళ్ళు లోనైనప్పుడు అపహృత జ్ఞాన వాళ్ళ జ్ఞానమే ఉండదు. అది. సో ఆసురీ గుణాలు ఉన్నప్పుడు అది మొత్తం కప్పివేస్తుంది మాయ. అందుకే అసురులు చూడండి ఎప్పుడు భగవంతుని ద్వేషించే వాళ్ళుగానే ఉంటారు. మీరు పురాణ ఇతిహాసాల్లో తెలుసుకుంటారు. అవునా? అసుర జాతి ఎప్పుడూ భగవంతుడిని శరణు పొందదు. పొందకపోగా వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించడం కంసాది దానవులందరూ కూడా. కంసుడేంటి, శిశుపాలుడేంటి, దత్తభక్తుడేంటి, వాడెవరు చేతిదేశవా వీళ్ళందరూ కూడా వాళ్ళు శరణగతి పొందలేరు. ఎందుకు? ఆ బుద్ధి ఒప్పుకోదు. ఆ గుణాలు ఆ రకంగా వాళ్ళని ప్రేరేపణ చేస్తుంటాయి. అందుకే మాయయా అపహృత జ్ఞానం. రావణాసురుడు చివరిలో అర్థమైంది ఈయన నారాయణుడే రాముడు అని అర్థమైంది. ఆయన నేనెందుకు ఇవ్వాలి, నేను తిరిగి ఇవ్వను సీతను, నేను తెలిసినా కూడా ఇవ్వడు. అది ఆ గుణాల రకంగా అతన్ని మాయలో పడేస్తుంది. కాబట్టి ఆశ్రయించడం వాడికి సాధ్యమే కాదు. ఎవరెవరు? దుష్కృతినః. చూసారా? అంటే కర్మలు చేస్తే, దుష్కర్మలు చేస్తే గుణాలు కూడా ఏమవుతున్నాయి? అలాంటి గుణాలే లోపల ప్రకోపిస్తాయి. కర్మను బట్టి గుణాలు ప్రకోపిస్తూ ఉంటాయి. తర్వాత మూఢాహ. మూఢత్వం అంటే తమస్సు ఎక్కువ ఉంటుంది. బాగా తమో గుణము అవహిస్తుంది. తర్వాత నరాధమాహ. నరులు అంటే మనుష్యత్వముతో జీవించేవాళ్ళు. అక్కడ మానవత్వం ఉండదు వాళ్ళకి. నరులే అంటే శరీరం మానవ శరీరమే కానీ అధములు వాళ్ళు. కాబట్టి ఇంకా జంతు వాసనలు అలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. అందుకని వాళ్ళు మనుషులుగా కూడా జీవించారు. ద్విపాద పశువులు అంటారు చూడండి. ద్విపాద పశువులు అంటే 2 కాళ్ళు ఉన్నటువంటి పశువులు. మామూలుగా వాటికి 4 కాళ్ళు, వీళ్ళకి 2 కాళ్ళే ఉంటాయి. అంతే తేడా. అవునా? కాబట్టి వాళ్ళ యొక్క దృష్టి అపహరించబడుతుంది. జ్ఞానం అనేది ఉండదు. కాబట్టి బుద్ధి పనిచేయదు. బుద్ధిలో కొంచెమైనా అవగాహన ఉండదు. సో అట్లాంటి వాళ్ళు శరణాగతి పొందలేరు. భగవంతుడు చెప్పినా పొందలేరు. శాస్త్రాలు చేసినా పొందలేరు. అహంకారం అనేది వాళ్ళకి అడ్డం వస్తుంది ఆసురీ గుణాల చేత.
రజస్సు, తమస్సు, కామ, క్రోధ, లోభ మోహాలకు లోనైనటువంటి వాడు ఆహా అక్కడ కూడా ఏమవుతాడంటే శరణాగతి పొందడు. ఉదాహరణకు చూడండి, రావణాసురుడు చాలా గొప్ప శివభక్తుడు అని అంటారు అందరు. అంటారా? ఆయన ఏం చేశాడు? కైలాసంలో పైన శివుడు ఉంటే తన భుజములతో కైలాసాన్ని కదిలించాడు, ఎత్తడానికి ప్రయత్నం చేశాడు. వాడు భక్తుడా? పవిత్రమైన భగవంతుడి యొక్క స్థానం ఏం చేయాలి? పూజించాలి. అలాంటిది ఎత్తడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు శివుడు ఏం చేశాడు? బొడవని వెళ్ళి ఇట్లా నొక్కాడు. నొక్కితే పెద్ద రవం, రవం అంటే 3 లోకాలు వ్యాపించే రవం శబ్దం చేస్తే ఆ రవముతో ఆ లోకాలన్నీ అదిరిపోయాయి. అందుకని రావణుడు అయ్యాడు. గట్టిగా ఏడిచాడు. ఏడిస్తే మళ్ళీ పాపం శివుడు కరుణించి ఏం చేశాడు? అతన్ని ఇచ్చేసాడు, రిలీజ్ చేశాడు. అంతే. అసురుడు వాడు. అప్పుడు పోన్లే అని ఒక ఖడ్గం ఇచ్చాడు, ఏదో ఇచ్చాడు. అవునా? ఆయన శివభక్తుడు అంటారు. అక్కడ కూడా ఏం చేశాడు? హఠం చేశాడు. ఆయనట ఏదో చెప్తారు, అగ్నిలో ఆ తలల్ని ఆహుతి చేశాడు. ఎవరు? ఈయనే. అగ్నిలో తన తల, ఒక్కొక్క తలని ఆహుతి చేశాట. వీడు పూర్తిగా ఇదైపోతాడేమో అంటే మళ్ళీ శివుడు కరుణించి వచ్చి అప్పుడు వరం ఇచ్చాట. ఇలా మొండి ఈ తామసిక తపస్సులు అంటారు. ఆ రకంగా మొండి చేసి హఠము చేసి భగవంతుని దగ్గర నుంచి వాళ్ళు వరాన్ని పొందుతారు. అవునా? ఆసురీ తపస్సులు, ఇంకా తామసీ తపస్సులు. దానివల్ల ప్రయోజనం లేదు. వాళ్ళు వరం పొందినా అది వాడికి శాపే అవుతుంది. దానివల్ల ఉపయోగం లేదు. చిన్నపిల్లలు కొంతమంది మారాజ్ చేసి తండ్రి వద్దన్నా తల్లి వద్దన్నా ఏం చేస్తారు? వాళ్ళకి కావాల్సినవి తీసుకుంటారు. అవునా? మొండి చేసి హఠం చేసి చెప్తున్నా వినరు. వాళ్ళు ఏమవుతారు చివరికి? అవునా? హితాన్ని కోరి చెప్పినా వినరు, పాడైపోతారు. అట్లాగే భగవంతుడు ఎంతో కరుణతో జీవుడికి చెప్తాడు, నన్ను శరణాగతి పొందురా, నీవు ఆయన నుంచి బయటపడతావు అంటాడు. శరణాగతి పొందాలని బుద్ధి పుట్టదు కదా. పుట్టదు. నేనే, నా శక్తే, నా ప్రతాపమే, నా తెలివితేటలే, నేనే ఇదంతా చేశాను అని మాటికి అది పైకి వస్తూ ఉంటుంది రజస్సు. అవునా? ఆయన నేను శరణాగతి పొందేది, అసలు ఆయన ఎక్కడున్నాడు? హరి లేనే లేడు అంటాడు హిరణ్యకశిపుడు. మీ హరి ఎక్కడున్నాడు రా అంటాడు. వాడి దృష్టిలో హరి లేనే లేడు. ఉన్నా ఎలాంటి వాడు? పిరికివాడు, నాకు కనిపించకుండా ఎక్కడో దాక్కున్నాడు అంటాడు. అవునా? అట్లా ఉంటుంది వాళ్ళ దృష్టి. ఇప్పుడు చూడండి, భౌతికవాదులు ఎంతమంది లేరా? మరి ఉన్నారు. ఏంటి, మనలోనే ఉంది అన్ని శక్తులు, మనమే ఎంత సాధించగలం, లోకాన్ని ఎదురించగలం అనేవాళ్ళు ఉన్నారు. భగవంతుడిని ఆశ్రయించడం లేదు, నమ్మటం లేదే. చెప్పేవాళ్ళు కూడా అలాగే ఉన్నారు. అందుకని ఈ శరణాగతి అనేది వివేకవంతుడే చేస్తాడు. నిజానికి ఈ జడమైన పరికరాలకి ఏమీ లేదు, ఉన్నది పరమాత్మే. ఆ చైతన్య రూపమైన పరమాత్మ సమస్త సృష్టిని కదిలిస్తున్నాడు, సమస్త సృష్టికి ఆధారమై అని తెలిసినటువంటి వాడు ఏమవుతాడుగా? ఈ జడమైన వాటిని పట్టుకోడు. అది అప్పుడు ఆశ్రయిస్తాడు. లేని వాళ్ళు ఆశ్రయించలేరు. సో 2 రకాలు చెప్పారు. చెప్పి భగవంతుడిని ఆశ్రయించేవాడు మొదటి శ్లోకంలో వయ్యాసక్త మనాహ మద ఆశ్రయ చెప్పాడు కదా. ఈ ఆశ్రయించే వాళ్ళల్లో కూడా అందరూ ఒక రకంగా ఉండరు. అందరూ శరణాగతి పొందలేరు. శరణాగతి పొందే వాళ్ళల్లో కూడా ఒక రకంగా ఉండరు అందరూ. ఆశ్రయ గుణాల వాళ్ళు అసలు పొందలేరు. కాస్త కూస్త మంచితనం ఉండి కాస్త దైవీ గుణాలు అలా స్పర్శ ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ ఒక రకంగా పొందలేరు. ఒకే దృష్టితో ఆయన్ని ఆశ్రయించరు. అందుకని ఆ తేడాలు ఏమిటో చెప్తాను. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి
అర్థార్థి జ్ఞానే చ భరతర్షభ తేషాం జ్ఞానే నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః. అర్జున, చతుర్విధాః సుకృతినః జనాః. సుకృతినః జనాః, సుకృతులు అంటే ఇందాక దుష్కృతులు చెప్పాడు, అంటే దుష్టమైన పనులు చేసే. ఇప్పుడు సుకృతినః అంటే మంచి పనులు చేసేవారు, పుణ్యకర్మలు చేసేవారు. జనాః అలాంటి వాళ్ళు చతుర్విధాః మాం భజంతే, 4 విధాలుగా నన్ను వాళ్ళు ఆరాధన చేస్తారు, సమీపిస్తారు. ఎవరెవరు స్వామి? ఆర్తుడు, జిజ్ఞాసు, అర్థార్థి చ జ్ఞాని. ఓ భరత శ్రేష్ఠుడా, ఇలా 4 రకాలుగా ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు? పుణ్యాత్ములే, మంచి పనులు చేసినటువంటి వారే, కాస్త కూస్త చేసిన వారు. కాబట్టి ఏం చేస్తున్నారు? మంచి పనులు చేశారు కాబట్టి నా వైపు తిరుగుతారు, నన్ను ఆశ్రయిస్తారు, నన్ను ఆరాధిస్తారు. ఎవరెవరు అందులో? ఆర్తి అంటే తెలుసు, కష్టంలో ఉన్నవాడు ఆర్తుడు. చాలా పెద్ద కష్టము, విపత్తు, దుఃఖం వచ్చింది అనుకోండి. ఆ వచ్చినప్పుడు కాస్త కూస్త పుణ్యం ఉన్నవాడే భగవంతుడిని ఆశ్రయిస్తాడు. ఆ పుణ్యం లేదనుకోండి, వాళ్ళని వీళ్ళు ఆశ్రయిస్తారు. ఎవరిని? ఆ పక్కవాడిని, ఈ పక్కవాడిని, అలాంటి వాళ్ళనే ఆశ్రయిస్తాడు. మామూలుగా భౌతికమైనటువంటి మానవుల్ని ఆశ్రయిస్తాడు. లేదా తనకు అనుకూలంగా ఉన్న వాడిని పట్టుకుంటాడు, తనకంటే చిన్నవాడిని పట్టుకుంటాడు, అసలైన వాడిని పట్టుకుంటాడు. కాబట్టి ఆర్తుడు కష్టం వచ్చినా, విపత్తు వచ్చినా ఎవరిని పట్టుకోవాలి? పరమాత్మని పట్టుకోవాలి. అది మంచిదే. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా పట్టుకోబోద్ది, ఇంకెప్పుడు పట్టుకుంటాడు? దుఃఖం వచ్చినప్పుడైనా ఏడవాలి కదా, ఆయన దగ్గర కూర్చొని స్వామి నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ తీర్చు స్వామి అని ఇంకెవరిని అడుగుతాడు? ఆర్తిలో సమీపించే వాళ్ళు ఉంటారు. జిజ్ఞాసు, అర్థార్థి, రెండవ విధంగా వెళ్ళేవాడు. ఇప్పుడు వాళ్ళకి అర్థం అంటే ఓ ప్రయోజనం, లౌకికమైన ఒక ప్రయోజనం సిద్ధించాలి, కావాలని కోరుకుంటారు. ఆ ప్రయోజనం కావాలని సిద్ధించాలని అనుకున్నప్పుడు మరి ఎవరిని పట్టుకుంటారు వాళ్ళు? భగవంతుడినే పట్టుకుంటారు. నాకు ఈ కోరిక ఉంది, లేకపోతే నాకు ఈ ప్రయోజనం కావాలి, ఇది తీరాలి, ఇది ఇలా జరగాలి అనుకొని ఏం చేస్తారు? ఆయన్ని ఆశ్రయిస్తారు. ఇదే మొక్కులు మొక్కోవడం. మన వాళ్ళు మొక్కులు బాగా మొక్కుంటారు చూడండి, మొక్కులు మంచిదే, భగవంతుడినే పట్టుకుంటున్నాడు కదా, పోనీలే, ఎట్లాగైతే ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా, శాంక్షన్, పోనీలే. సో ప్రయోజనం కోసమైనా సరే భగవంతుడిని ఆశ్రయించాలి, ఏదో ఒకటానికి. అలా ఆశ్రయించడం కూడా మంచిదే. వాళ్ళ పుణ్యం ఉంటేనే ఆశ్రయిస్తారు, లేకపోతే ఈ కార్యం నెరవేరాలంటే అడ్డమైన దారులు దొరుకుతారు. వాళ్ళకంటే వీడు చాలా బెటర్, అవునా కదా? ఇప్పుడు వంకర త్రోవలో పోవడం కంటే భగవంతుడిని ఆశ్రయించి కోరికలు తీర్చుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే ఆయన వైపు తిరుగుతున్నాడు, ఎప్పుడో ఒకప్పుడు వీడు ఉద్ధరింపబడతాడు. అర్థార్థి. తర్వాత జిజ్ఞాసు, ఈ 2 కాదు, వీడు 3వ కేటగిరీ. జిజ్ఞాసు అంటే ఏంటి? తెలుసుకోవాలి. ఎవరిని? ప్రపంచంలో ఏం జరుగుతుంది ఇలాంటి కాదు, భగవంతుడు ఎవరు, ఏమిటి, ఆయన తత్వం ఏమిటి, ఈ జగత్తుకు ఆధారంగా ఎలాగున్నాడు కదా, ఇవి తెలుసుకోవాలని. అలాంటి వాడు ఏం చేస్తాడు? వాటికి సంబంధించిన శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఆ శాస్త్రాలు ఎవరైతే చెప్తారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి తెలుసుకుంటాడు.
లేకపోతే చదువుకుంటాడు. అందుకే పూర్వము మనకి రామాయణ, భారత, భాగవతాలు ఈ దేశంలో చదవని వాళ్ళంటూ ఉండేవాళ్ళు కాదు. కాస్తో కూస్తో ఆ కథలు తెలియని వాడు ఉండేవాడు కాదు. వాళ్ళకి తెలియకపోయినా ఎక్కడో వినేవాళ్ళు కనీసం. ఆ సంస్కారాలు రక్షించాయి ఈ సంస్కృతిని. అవునా? అందరూ చదువుకోలేరు. ఎవరైనా చెప్తే విన్నా చాలు కదా! ఆ విషయం అర్థమవుతుందా? కాబట్టి ఇలా తెలుసుకోవడం, భగవంతుడి గురించి తెలుసుకోవడం, ఆయన లీలలేంటి, మహాత్మ్యం ఏమిటి, వీడు జీవుడెవడు కదా, ఎలా భగవంతుడు రక్షిస్తాడు, ఎలా ఆధారంగా ఉన్నాడు, అవునా, ఇవన్నీ తెలుసుకోవడం. అంతే. శాస్త్రాలు విన్నాడు, చదివాడు, తెలుసుకున్నాడు, అంత మటుకే. అంతే తప్ప తర్వాత తెలుసుకోవడంలోనే తృప్తి. కానీ అందుకోవాలి, భగవంతుడిని చేరుకోవాలి, భగవంతుడిలో లీనం అవ్వాలనేది ఉండదు. అప్పటిదాకా ఉండదు అది. తెలుసుకోవడంతో తృప్తి పడతారు. కానీ సాధకుడు ఎవరు? ముముక్షువైన వాడే భగవంతుణ్ణి పొందాలి, భగవంతుడిలో మమైకమై ఏకమవ్వాలి అని ప్రయత్నం చేస్తాడు. అలా ప్రయత్నము చేసి అనేక జన్మలు ప్రయత్నం చేయగా అప్పుడు నన్ను పొందుతాడు అన్నాడు కదా ఆయన. అలాంటి వాళ్ళు జ్ఞానులు. పొందే భగవంతుడు ఎవరో తెలుసు, అనుభవపూర్వకంగా తెలుసు. అలాంటి వాళ్ళు జ్ఞానులు. అంటే విజ్ఞానం అన్నాడు కదా భగవంతుడు. ఒట్టి జ్ఞానం జిజ్ఞాసులకు వస్తుంది, విజ్ఞానం వీళ్ళకు వస్తుంది. సో జ్ఞాని అంటే ఇక్కడ గారు విజ్ఞానం కలిగిన వాడు. భగవంతుడు ఎవరో అనుభూతితో తెలుసుకున్నవాడు, అనుభవంతో, స్వానుభవాన్ని, జ్ఞాని. సో నలుగురు మంచివాళ్ళే. కానీ తేషాం, ఈ నలుగురిలో కూడా జ్ఞాని నిత్యయుక్త, ఈ అనుభవంతో తెలుసుకున్న జ్ఞాని ఎవరు? శ్రేష్ఠుడు. ఎందుకు శ్రేష్ఠుడు? నిత్యయుక్త ఏకభక్తి విశిష్యతే. ఈ నలుగురిలో జ్ఞాని విశిష్యతే శ్రేష్ఠుడు. ఎందుకు? అతని భక్తి ఎలాగుంటుంది? ఏకభక్తి. అతను నిత్యయుక్తుడు, ఎప్పుడూ కూడా యుక్తుడై ఉంటాడు. యుక్తుడంటే ఏంటి? అన్ని విషయాల్లో, ఇంద్రియ మనోబుద్ధుల విషయాల్లో ఎప్పుడు తన వశంలో పెట్టుకొని ఉంటాడు. ఏకభక్తి అంటే ఏంటి? ఒక్క పరమాత్మనే ఎప్పుడు ఆశ్రయించి ఉంటాడు. ఆయనకే తన యొక్క భక్తిని కానీ మరొకటి. ఎందుకు? ఎవరో తెలుసు కాబట్టి. ఇంకో దాన్ని పట్టుకోడు, ముట్టుకోడు, స్పృశించడు. అందుకని జ్ఞానిన అత్యర్థం ప్రియ. ఇలాంటి జ్ఞానులు స్వానుభవంతో నన్ను తెలుసుకొని నిరంతరము నాయంతే దృష్టి కలిగినటువంటి జ్ఞానులు అత్యర్థం ప్రియ హి, నాకు ఎంతో ప్రియులు వీళ్ళు. తర్వాత అహం, నేను కూడా వాళ్ళకి బాగా ప్రియం. వాళ్ళు నాకు ప్రియులు, నేను వాళ్లకు చాలా ప్రియం. మమ ప్రియ సహ అత్యర్థం. అది కాబట్టి నాకు వాళ్ళు ప్రియులు. తర్వాత జ్ఞానులకి నేను ప్రియం. జ్ఞానిన అహం అత్యర్థం ప్రియం. జ్ఞానులకి నేను ప్రియం, వాళ్ళు నాకు ప్రియం. ఇలా పరస్పరము ఒకళ్ళకొకళ్ళు ఎక్కడ విడదీయలేనటువంటి ప్రేమ. అంటే రెండు ఒకటవ్వాలి, రెండు వేరు కాకూడదు అక్కడ. కాబట్టి ప్రేమ అనే పదం, ప్రియం అనే పదం ఎందుకు వాడాడంటే మామూలు మానవుడిని దృష్టిలో పెట్టుకొని ప్రియం అనే పదం వాడాడు ఇక్కడ. మామూలు మనుషులకి ఒక వ్యక్తి ఇష్టమైతే ఏముంటుంది? ఎలాగుంటారు? ఇప్పుడు దగ్గరగా ఉంటారు. ఏ దగ్గరగా అంటే మనస్సులో, అవునా కదా? ప్రియమైన వాళ్ళని తలుచుకోరా? తలుచుకుంటారా లేదా? అలాగా. సో ఈ జ్ఞాని స్వానుభవంతో భగవంతుడు ఎవరో తెలుసుకున్నాడు కాబట్టి ఇంకెవరిని స్మరిస్తారు? ఎవరికి దగ్గరగా ఉంటారు? పరమాత్మకి దగ్గరగా, అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఈ దూరం అవటం ఉండాలి. ఇంతకుముందు 6వ అధ్యాయంలో తస్యాహం న ప్రణశ్యామి సజమేన ప్రణశ్యతి చెప్పాడు. ఆయనకి నేను దూరం కాను, మరుగున పడను,
ఆయన నాకు దూరం మరుగున పడడు. అదే విషయాన్ని చెప్పాడు ఇక్కడ. అత్యంత ప్రియం అంటాడు. ఈ భక్తుడి, జ్ఞాని భక్తుడికి భగవంతుడి కంటే ప్రియమైనది మరొకటి లేదు. ఎందుకు? ఇక్కడ గుర్తొస్తుంది. గోపికలు సంసార స్త్రీలు కదా, వాళ్ళు అన్ని పనులు చేసుకొని బాధ్యతలన్నీ వహిస్తూనే ఉన్నారు. కానీ లోపల మాత్రం కృష్ణుడే వాళ్ళకి. అప్పుడు అడిగారు, వచ్చారు కదా వీళ్ళంతా, ఎవరు గోపికలు యమునా తీరానికి వచ్చారు. కృష్ణుడేమో వారించాడు, వెళ్ళండి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి, మీరు రాకూడదు, అట్లా ఇట్లా అని వెనక్కి పంపించడానికి ప్రయత్నం చేశాడు. చేసి మీరు ఎలా నన్ను ఇష్టపడుతున్నారు, అన్ని వదిలేసి వచ్చారు ఏంటి, రాకూడదు మీరందరూ అంటే. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, స్వామి అఖిల జంతువులలో ఆత్మ నీవు, అన్ని ప్రాణుల్లో ఆత్మ నీవుంటే నిన్నుగా మేము ఎవరు పట్టుకోవాలి? అందుకే వేదాంత పరంగా చూస్తే సర్వజీవుళ్ళకి ఆత్మయే ప్రియం అంటారు. తెలిసిన వాడికి తెలియని వాడికి కూడా. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఆత్మ వల్లనే అందరికీ మిగతావన్నీ ప్రియమవుతున్నాయి. కాబట్టి ఆత్మే అత్యంత ప్రియమైనటువంటి వస్తువు ఎవరికైనా సరే. ఇప్పుడు భగవంతుడు ఎవరు? ఆత్మరూపంలో ఉన్నాడు. ఈ జ్ఞాని ఎవరు? ఆ పరమాత్మని తన స్వరూపంగా తెలుసుకున్నవాడు. కాబట్టి భగవంతుడికి ఎవరు ప్రియం అవుతారు? ఆ భక్తుడు, జ్ఞాని భక్తుడు ప్రియం. ఈ జ్ఞాని భక్తుడికి ఎవరు ప్రియం అవుతారు? పరమాత్మ కంటే అన్యమైన సన్నిహితులు ఎవరుంటారు? ఎవరు ఉండరు. కాబట్టి జ్ఞాని యొక్క భక్తి ఎలాంటిది? ఏకభక్తి. ఈ ఆర్తుడు, జిజ్ఞాసు, అర్ధార్థి వీళ్ళ భక్తి ఎలాంటిది? ఏకభక్తి కాదు. వాళ్ళ భక్తి ఏమిటి? చీలిపోతుంది. ఏదో అంటారే, చిత్తం శివుడి పైన, భక్తి చెప్పుల పైన అంటారు. భగవంతుడిని ఆశ్రయిస్తారు, కానీ ఆసక్తి ఎక్కడ ఉంటుంది? విషయాల పైన ఉంటుంది. అందుకే ఆసక్తి, ఆశ్రయము రెండు భగవంతుడి పైన ఉంటేనే భగవంతుడిని తెలుసుకోగలరు. లేకపోతే భగవంతుడు అర్థం కాడు. ఎంత శాస్త్రం చదివినా సమగ్రంగా ఆయన తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఆశ్రయించటమే కాదు, ఆసక్తి కావాలి, ఆశ్రయం కావాలి. ఈ నలుగురు ఏం చేస్తున్నారు? ముగ్గురు. ఆర్తుడు ఏం చేస్తున్నాడు? భగవంతుడు ఆశ్రయిస్తాడు. కష్టం వచ్చింది కదా, నా కష్టం తీరాలని ఆశ్రయిస్తాడు. తీరిన తర్వాత ఆయన పైన ఆసక్తి ఉండదు, మళ్ళీ ప్రపంచాన్ని మామూలు పడిపోతుంటాడు. కష్టం వచ్చినప్పుడే దేవుణ్ణి పట్టుకుంటాడు. అవునా? అందుకే చూడండి, వెంకటరమణ దగ్గరికి ఎంతమంది భక్తులు వస్తారు. ఆయన పేరే ఏమిటి? వెంకటరమణ సంకటహరణ అంటారు. అవునా కదా? ఆ సంకటాలు తీర్చేవాడు వినాయకుడు. సంకట చతుర్థి వ్రతం, సంకటాలు తీర్చేవాడు వినాయకుడు. అందుకని దానికో వ్రతం చేస్తారు. కాబట్టి చాలా మంది, ఎక్కువ మంది ప్రజలు ఇలా ఆర్తుల కష్టంలో భగవంతుడిని ఆశ్రయిస్తారు. అది ఆ కష్టాన్ని పోగొట్టుకోవాలి, దాటాలి అనేటువంటితో మంచిదే ఆశ్రయిస్తాడు. కష్టాలు పోతాయి. ఆ తర్వాత ఏం చేస్తారు? మొక్కేసుకున్న తర్వాత హాయిగా వచ్చి మళ్ళీ మామూలే. మళ్ళీ ఇంకేదైనా పెద్ద కష్టం వస్తే మళ్ళీ చలో తిరుపతి, తిరుమల. అలా మధ్య మధ్య ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది వీటికి. అవునా? కాసేపు అటు, కాసేపు ఇటు, కాసేపు అటు, కాసేపు ఇటు. సేమ్ ఇలాగే ప్రయోజనం కోరేవాళ్ళు కూడా, వాళ్ళకి ఏకభక్తి ఉండదు. ఆ ప్రయోజనం తీరే వరకు భగవంతుడిని ఎంత శ్రద్ధగా పట్టుకుంటారో, చాలా ఇదిగా పట్టుకుంటారు. తీరే వరకు అనుకున్నది వచ్చేసింది, ఆ ముడుపు చెల్లించేసి, ఇంకేదో మొక్కు చెల్లించేసి మళ్ళీ మజా. నేను అనుకున్నది అయింది, స్వామి దయ వల్ల నేను అనుకుని జరిగి మళ్ళీ మామూలు. ఎప్పటాట అంటే ఏ ఆట అంటే ఎప్పటాటే మళ్ళీ. కానీ మర్చిపోతారు. మళ్ళీ ఇంకేదో ఆ రకంగా ఆన్ అండ్ ఆఫ్లు ఉంటాయి. కంటిన్యూస్గా నిరంతరము ఆయన ఎందు దృష్టి ఉండదు, ఆయన ఎందు ఆసక్తి ఉండదు విషయాలపైన. జిజ్ఞాసుడికి ఏంటంటే ఆసక్తి ఉంటుంది, కానీ ఏది భగవంతుడు ఎవరు ఏమిటి ఆసక్తి ఉంటుంది, కానీ ఆశ్రయించడు.
తెలుసుకొని ఊరుకుంటాడు. కానీ ఈ జ్ఞాని ఉన్నట్టు సరే ఈయనెవరు? ఆశ్రయిస్తాడు. తర్వాత ఆసక్తి కలిగి ఉంటాడు. యోగం యుంజన్ మొదటి శ్లోకంలో చెప్పారే, నిత్య అనుసంధానం చేసి ఆయన స్వానుభవాన్ని పొందినవాడు. అలాంటి వాడు భగవంతుడికి ఎప్పుడూ దూరం కాడు కదా. అలాంటి భక్తుడంటేనే భగవంతుడికి ఇష్టం. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం చెప్పాడా? తన విభూతులలో ఏమన్నాడు? దైత్యులలో ప్రహ్లాదుడిని నేను అంటాడంటే ఏంటి? వేరు కాదు. నేను ఆ ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు ఎప్పుడు నాలోనే ఉన్నాడు. నన్ను విడవలేదు కాబట్టి. అహం సజ మమ ప్రియ. ఈ రకంగా మరి శరణాగతి భక్తుల గురించి చెప్పాడు.